యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఈరోజు మనం నేటి బంధాలను గురించి చెప్పుకుందాం. నేటి బంధాలు ఈ కథ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఆఫీస్లో పనిచేస్తుండగా మా ఆవిడ నుంచి ఫోన్ వచ్చింది. హలో అన్నానో లేదో మా ఆవిడ ఏమండి అని కంగారుగా అంటూ త్వరగా ఇంటికి వచ్చేయండి, మన పక్కింటి సుబ్బారావు గారు హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. వాళ్ళ ఇంట్లో సుబ్బారావు గారి భార్య శాంత ఒక్కతే ఏడుస్తూ కూర్చుంది. సమయానికి వాళ్ళ అత్తగారు కూడా లేరు, బయటికి వెళ్ళారంట. నాకేం చేయాలో అర్థం కావట్లేదు, త్వరగా రండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అది వినగానే ఒక్క నిమిషం నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఎందుకంటే మేము పక్క ఇళ్లల్లో ఉంటామనే కానీ సొంత బంధువుల్లాగా ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అందరం కలిసి ఫ్యామిలీలతో సరదాగా పిక్నిక్లకి వెళ్తూ ఉంటాము. అలాంటి ఒక మంచి స్నేహితుడిని కోల్పోయానంటే మనసుకు చాలా కష్టంగా ఉంది. పైగా ఆయనది పెద్ద వయసు కూడా కాదు, వాళ్ళకి పెళ్ళై 10 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఇలా అకస్మాత్తుగా చనిపోయాడంటే నమ్మలేకపోయాను. వెంటనే మా బాస్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంటికి బయలుదేరాను. నాకు బైక్ నడపడం అంటే చాలా ఇష్టం. బైక్ నడుపుతూ ఉంటే వచ్చే మజాని ఎప్పుడూ ఆస్వాదించేవాడిని. ఇప్పుడు కూడా బైక్ పైన ఇంటికి వెళ్తున్నాను, కానీ ఎందుకో ఆ మజా ఇప్పుడు అస్సలు రావడం లేదు. ఒక్కసారిగా సుబ్బారావు గారితో ఉన్న అనుబంధం, ఆయన కుటుంబంతో సరదాగా గడిపిన క్షణాలన్నీ కళ్ళ ముందు తిరగసాగాయి. సుబ్బారావు గారు ఒక మంచి మనసున్న వ్యక్తి. కొత్త వారితో అయినా సరే ఇట్టే కలిసిపోగల మనిషి. మర్యాద ఇచ్చిపుచ్చుకునే తీరులో ఆయనే సాటి. బహుశా వారి కుటుంబంతో మేము ఇంత సన్నిహితంగా మెలగడానికి ఆయన మంచి వ్యక్తిత్వమే కారణం. ఇప్పుడే మా వీధిలోకి వచ్చాను, ఇంకో 5 నిమిషాల్లో ఇంటికి చేరతాను. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే సుబ్బారావు గారి ముఖాన్ని మాత్రమే ఎరిగిన నేను ఇప్పుడు అసలు జీవకళే లేని ఆయన వదనాన్ని చూడాలంటే మనసు రావట్లేదు. ఇలా నాకు ఇంటికి అనిపించని సందర్భం ఎప్పుడూ రాలేదు. అలా అనుకుంటుండగానే ఇంటి దగ్గరికి వచ్చాను. ఇరుగు పొరుగు జనంతో సుబ్బారావు ఇల్లు నిండిపోయింది. లోపలికి వెళ్ళి సుబ్బారావుని అలా నిర్జీవంగా చూసేసరికి నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుబ్బారావుని చూస్తుంటే ప్రశాంతంగా నిద్రపోతున్నట్టే అనిపిస్తుంది, కానీ చనిపోయాడంటే ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. నా భార్య శాంతిని ఊరడించడానికి ప్రయత్నిస్తుంది, కానీ శాంతిని సముదాయించడం తన వల్ల కావట్లేదు. ఇంతలో సుబ్బారావు గారి అమ్మగారు వచ్చారు. సుబ్బారావుని అలా చూసేసరికి ఒక్కసారిగా ఆవిడ కుప్పకూలిపోయారు. గుండెలు పగిలేలా ఏడవసాగింది. వర్ణనాతీతమైన వారి బాధను చూసి అక్కడున్న వారంతా చెలించిపోయారు. వారిని ఎలా సముదాయించాలో అర్థం కావట్లేదు. ఒక అరగంట తర్వాత శాంత అమ్మా నాన్నలు, వారి తరపు బంధువులు అక్కడికి వచ్చారు. 1-2 కన్నీటి బొట్లు అలా రాల్చారో లేదో శాంత వాళ్ళ నాన్నగారు, శాంత, బీరువా తాళాలు ఎక్కడున్నాయమ్మా, ఆస్తిపత్రాలు చూడాలి అని అడిగారు. ఆ మాట విన్న మా అందరికీ మతిపోయింది. సుబ్బారావు చనిపోయి ఇప్పటికి ఇంకా 2 గంటలే అవుతుంది. ఇంకా ఏ కార్యక్రమాలు పూర్తి కాలేదు, కానీ అప్పుడే ఆయన ఆస్తి గురించి అడుగుతుంటే అసలు తనని ఏమనాలో అర్థం కావట్లేదు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది. లాగి పెట్టి చెంప మీద చెల్లుమని ఒక్కటి ఇవ్వాలనిపించింది. నిజానికి సుబ్బారావుకు కూడా తన మామ అంటే ఇష్టం లేదు. డబ్బుకు విలువ ఇచ్చే వ్యక్తి. మనుషులకి ఇవ్వరని, ఎప్పుడైనా పండక్కి అత్తారింటికి వెళ్ళినప్పుడు తనను ఒకలాగా, శాంత చెల్లెలి భర్తను ఒకలాగా మర్యాద ఇచ్చేవారు. మొదట్లో ఇద్దరినీ సమంగానే చూసేవారు, కానీ శాంత భర్తకి ఒక్కసారి వ్యాపారంలో నష్టం వచ్చి తన ఆస్తిని అమ్మేశాడు. అప్పటి నుంచి తన దగ్గర డబ్బులు లేని కారణంగా తనను క్రమంగా మర్యాద ఇవ్వడం తగ్గించాడు. అతని ఇంటికి వస్తే పెద్దగా పలకరించేవాడు కూడా కాదు. డబ్బున్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా చూసే మనసుతో ఉన్న ఆయనంటే సుబ్బారావుకి నచ్చేది కాదు అంటుండేవాడు. మా ఇంటి దగ్గరే ఉండే తాయారమ్మ కలగజేసుకొని అల్లుడు చనిపోయాడనే బాధ కూడా లేకుండా అప్పుడే ఆస్తి గురించి మాట్లాడుతున్నావు, అసలు నువ్వు మనిషివేనా అని గట్టిగా నిలదీసేసరికి అంతమందిలో ఏం మాట్లాడాలో తెలియక నెమ్మదిగా బయటికి జారుకున్నాడు సుబ్బారావు మామ. ఎప్పుడూ అక్కయ్య గారు అని పిలిచే మీ మామ ఇవాళ నువ్వు అలా వెళ్ళగానే ఎలా మారిపోయాడో. బంధుత్వం ఉన్న కనీసం మాట వరుసకైనా ఓదార్చడానికి దగ్గరికి రాలేడు, కానీ ప్రాణం లేని ఆస్తి పత్రాల కోసం బీరువా దగ్గరికి వెళ్ళబోయాడు. బంధుత్వం కన్నా ఆస్తిని ప్రేమించే మీ మామని చూడరా అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆమెను చూసిన ఏ మనిషికైనా ఏడుపు రాకమానదంటే అతిశయోక్తి కాదు. తర్వాత అన్ని కార్యక్రమాలు అయిపోయాక 2 వారాలకు మళ్ళీ వచ్చాడు సుబ్బారావు మామ.
ఆ రోజు సెలవు కావడంతో నేను కూడా ఇంట్లోనే ఉన్నాను. సుబ్బారావు రాక గమనించిన నా భార్య పరిగెత్తుకుంటూ వచ్చి, సుబ్బారావు గారి మామ మళ్ళీ వచ్చాడు, బహుశా ఆస్తి కోసం వచ్చి ఉంటాడు. అసలే ఆ పెద్దావిడికి ఏమీ తెలియదు. ఒకసారి వెళ్ళి ఆమె తరపున మాట్లాడి ఆవిడికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పింది. అసలు ఎందుకు వచ్చాడో తెలుసుకొని వస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే అనుకున్నట్టే ఆయన తన కూతురికి ఇవ్వాల్సిన ఆస్తి గురించి మాట్లాడుతున్నాడు. అది ఏమనంటే, భీమాలు పాలసీలతో కలిపి ఇంట్లో సగభాగం శాంతకే చెందుతాయి. ఇంట్లో మిగిలిన సగభాగం ఇంకా 50,000 రూపాయల చీటీ మాత్రమే మీకు వస్తాయని, కావాలంటే చూడండి అంటూ తన కూతురి దగ్గర ఉన్న ఆస్తి పత్రాలు చూపించసాగాడు. పత్రాలన్నీ చూస్తే అంతా తను చెప్పినట్టుగానే ఉంది. అయినా అత్తాకోడళ్ళు కలిసే ఉంటారు కదా, ఇబ్బంది ఏముందిలే, ఎవరి దగ్గర ఆస్తి ఉంటే ఏంటి అనుకున్నా. కానీ 2 రోజుల తర్వాత కానీ తెలిసింది, శాంత తన పుట్టింటికి వెళ్ళాలని నిర్ణయించుకుందని. నేను నా భార్య కలిసి శాంతతో ఆ పెద్దావిడిని వదిలి వెళ్ళొద్దు, ఆమె ఒక్కతే అన్ని పనులు ఎలా చేసుకుంటుంది, తోడుగా ఉండమని ఎంతో నచ్చజెప్పడానికి చూసాం. కానీ శాంత అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. తన తండ్రితో పాటు తనకి రావాల్సిందంతా తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఇంకా తనను చూసుకునేవారే లేరు, ఒంటరి అయిపోతుందని కొంచెం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయిన శాంతను చూసి ఇరుపొరుగు వారు మంచి అమ్మాయి అనుకున్నాం, ఇలా చేసిందేంటి అంటూ ముక్కులు వేలేసుకున్నారు. ఏదేమైనా శాంత తన అత్తగారిని ఒంటరిదాన్ని చూసి తన జీవితాన్ని తను చూసుకోవడం మాకెవరికీ నచ్చలేదు. పైగా అత్తగారిని చూడాల్సిన హక్కు ఒక కోడలుగా తనకెంతైనా ఉంది కదా. ఇక చేసేదేమీ లేక ఆ పెద్దావణ్ణి అనాథాశ్రమంలో చేర్పించాల్సి వచ్చింది. ఇలా శాంతనే కాదు, ఈ కాలంలో కొంతమంది భార్యలు కేవలం తమ భర్తలతో అతని ఆస్తిలో మాత్రమే బంధం ఉంది, అత్తమామలతో ఆడబిడ్డలతో మరిదితో మాకే సంబంధం లేదు, వాళ్ళు మాకేమీ కారు అన్నట్టు భర్త చనిపోగానే ఆస్తిని తీసుకొని అన్ని బంధాలు తెంచుకుని వెళ్ళిపోతున్నారు. ఇలా భార్యాభర్తల బంధంలోనే కాదు, తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేకపోతే వారిని పట్టించుకొని పిల్లలు, మనం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మనల్ని కనీసం కన్నెత్తి చూడని బంధువులు కూడా ఉన్నారు. అలాగే ఆస్తి కోసం తల్లిదండ్రులను, పిల్లలు భార్యను భర్తను భార్య చంపుకునే వరకు వచ్చారు. ఈ విధంగా నేడు ప్రతి బంధంలోనూ డబ్బుకు మాత్రమే విలువ ఇవ్వడం చూస్తుంటే మనం ఇంత చదువుకొని గొప్ప టెక్నాలజీని మనం సొంతం చేసుకున్నామని ఆనందపడుతుంటాం. కానీ అసలు మనం సాధించింది ఏంటి? బంధాలు, సంప్రదాయాలు, మర్యాదలు ఏమి తెలియక క్రూర జంతువుల్లాగా బ్రతికిన ఆదిమానవుని దగ్గరికి వెళ్తున్నామా అనిపిస్తుంది. మనిషి చేత సృష్టించబడిన డబ్బు నేడు మనిషిని ఆడిస్తుంది. మొత్తానికి ధనమూలం ఇదం జగత్లాగా ధనంచే బంధం మాయ అని కూడా చెప్పుకోవచ్చు.